ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే భారత్ దాడితో ఆందోళనలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై విరుచుకుపడుతుంది. ఇవాళ ఉదయం లాహోర్ సమీపంలోని పర్వతాల మధ్య సైనికులతో వెళ్తున్న వాహనాన్ని BLA పేల్చివేసింది. ఈ దాడిలో 12 మంది పాక్ సైనికులు చనిపోయారు. అదేవిధంగా లాహోర్లోని పలు ప్రాంతాల్లో BLA డ్రోన్లతో దాడి చేసింది. అయితే వాల్టాన్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ కూలడంతో పొగ కమ్ముకుంది. ఈ ఘటనతో అధికారులు సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాలను మూసివేశారు. ఘటనా స్థలానికి సమీపంలోనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఒకవేళ పాక్ దాడికి దిగితే ఎదుర్కోవడానికి భారత్ సర్వత్రా సిద్ధమైంది. అందులో భాగంగా పాక్ సరిహద్దులోని రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇక పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులను మూసివేసిన BSF అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ జారీ చేసింది. మిసైల్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముందస్తు జాగ్రత్తగా సరిహద్దు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.